వెయిటర్ పూరి ఉందా? ఉంది. దోశ ఉంది. ఇడ్లీ ఉంది. వడ ఉంది. మైసూర్ బజ్జీ ఉంది. చికెన్ ఉంది బే. కస్టమర్ రెస్పెక్ట్. డబ్బులున్నాయా? ఉంగరం ఉందిగా. బతికిపోయా. లేకపోతే నీలాంటి వాళ్ళ కోసం అటు చూడు. ఏటు అయ్యో కుమ్మేస్తారంట. ఇది డిగ్నిటీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్. వేషాలు ఎక్కువ తెలిసిందా? ఏం కావాలో చెప్పు. అరే నీ అకౌంట్ లో బిర్యానీ పెంచరా ప్లీజ్ రా. కూర్చో. థ్యాంక్ యూ వెళ్ళి పంపిస్తా. ఏంట్రా నువ్వు? ఇప్పుడు వరకు బిర్యానీ బాధంటరా. ఏమనుకోకే. అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. మేక్ ఇట్ ఫాస్ట్, ఓకే? ఓకే మ్యామ్. ఏ వదిలేవే. ఆ రాకేష్ గాడి వెయిట్ జస్ట్ 55. ఈ రాకేష్ గాడేంట్రా దీనికోసం ఆఫ్టర్ ఆల్ 40,000 ఖర్చు పెట్టాడు. పైగా డేట్ కావాలంట. దీనికి భలే బకరాలు దొరుకుతారా అసలు. టాలెంట్ గైస్. పాపం వాడు రాసే చెత్తంతా చదివి లవ్ స్టోరీలను ఫీల్ అవ్వాలి. వాడు చెప్పే కహానీలన్నీ భరించాలి. హార్డ్ వర్క్ యూనో. ఏయ్ ఓ బఫూన్ గడితో ప్రాక్టికల్ జోక్ అంటే ఏంటో చూపిస్తా. సీటీ మార్రే. సోను హాయ్ అంజీ. హాయ్. హే అంజీ ఎంత డాషింగో తెలుసా? జస్ట్ 2 ప్యాకెట్స్ గాంజా అడిగినందుకే. ఏం అడిగావు? ఎనీ గెసెస్? నో. ఇంగ్లీష్ కిస్, అంగ్రేజీ చుమ్మా. వావ్. అయినా నువ్వు నాతో మాట్లాడకు సోను. ఏమా? అప్పుడు పార్టీలో నువ్వు మనోజ్ గారిని కౌగిలించుకున్నావు. నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా. సారీ అంజీ. అయినా నువ్వెందుకు ఫీల్ అయ్యావు? నేను నీ గురించి ఫీల్ కాకపోతే ఇంకెవరి గురించి ఫీల్ అవుతాను? నువ్వెవరు నా గురించి ఫీల్ అవ్వడానికి? గర్ల్ ఫ్రెండ్ గురించి బాయ్ ఫ్రెండ్ ఆలోచించాలి కదా. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవ సందే